వీడియో తీస్తానని చెప్పి తీసుకొచ్చి కనీసం మంచినీళ్ళు కూడా ఇప్పలేదు కదా. మంచినీళ్ళు ఇవ్వలేదా? బాటిల్ తీసుకురాలే? తెచ్చాడు పోయా, తాగాడు ఒక్కడే. తాగాడు. యూట్యూబర్ని అంతా చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయబాకలేదు. అది సబ్స్క్రైబ్ ఉంటుంది కదా, అది చేసుకోబాక. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రతాప్ ఫుడ్ అండ్ ట్రావెల్. ఎగ్జాక్ట్ టైం వచ్చేసి 5:20 అవుతుంది. ఈరోజు మనం ఒక మంచి సన్ రైజ్ వ్యూ పాయింట్కి వెళ్తున్నాము. సో మన బండిగా రెడీ ఉన్నాడు అండ్ నేను మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు కోహెడా హిల్స్ వెళ్తున్నాం. సో ఫ్రెండ్స్, మనం స్టార్ట్ అయిపోయినాము. మనకు లొకేషన్ వచ్చేసి ఇక్కడ నుంచి 49 కిలోమీటర్స్ చూపిస్తుంది. 1 hour 14 minutes చూపిస్తుంది. మనం స్టార్ట్ అయితే అయిపోదాము. రైడింగ్ గేర్ రెడీ, ఇంజన్ రెడీ, చలో స్టార్ట్. ఏమో మా అన్న వాళ్ళ ఫ్రెండ్ చూసిండు, పోదాం ఇంకా. ఏడు సౌమేశ్ అన్నాడు. అదే అండి, అది పోతుంది, అది పోయి ఇట్లా ఇంకో బండి కూడా వచ్చేసింది, మన BMW. స్టార్ట్ అయిపోయినాము. రైడ్ ఇక్కడ నుంచి 1 hour 6 minutes ఉంది. సో 44 kilometers. లెట్స్ గో. అది ఎందుకంటే ఇరానీ చాయ్ కదా, మంచి అల్లం టీ తాగుదాం ఎందుకు పొద్దున్న. ఈ రూట్లోకి అయితే వెళ్ళాలి. ఈ రూట్లో ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకి సంగీ టెంపుల్ కూడా వస్తుంది. ఓకే, చాలామంది వెళ్తారు సంగీ టెంపుల్కి, ఇటు సైడే అది. హనుమాన్ గుడి అని ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ వస్తుంది. మనం అదే రోడ్లో వెళ్ళాలి. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలి. ఇంకోటి గుడికి ఇట్లా ఎంట్రన్స్లో ఆర్చ్ అనేది ఉంది. మనం వెళ్తాము. పైకి కొండ ఎక్కాము కదా, రోడ్డు చూడండి. ఇక్కడ మొత్తం గుంటలు గుంటలు, జాగ్రత్తగా నడపకపోతే గల్లంతే. బాగా అప్పు ఉంది కదా బండి, సెకండ్ గేర్లోనే అయితేనే మంచిగా ఎక్కుతుంది. ఒకటే రోడ్డు, ఇక్కడికి ఎంట్రన్స్ వచ్చిన తర్వాత ఇంకేముండదు, సీదా రావాలంటే. మనం డైరెక్ట్ సీదా కొండపైకి వెళ్ళిపోతుంది. ఆల్రెడీ బండ్లు అనేవి బాగానే ఉన్నాయి, జనాలు బాగానే ఉన్నారు.
గట్టి క్యాకులేషన్తో పోయి దిగుతా. మనం వచ్చేసాము, బండి అయితే అక్కడ పార్క్ చేసుకున్నాము. సో ముందుకు ట్రెక్కింగ్ పాయింట్ అనేది వచ్చింది. ఇక్కడ టెంపుల్ అనేది ఉంది. సో ఆ పైన ఏమో హనుమంతుడి స్టాచ్యూ. ఎవడరా నువ్వు అన్నట్టు చూస్తున్నాడు. వ్యూ అయితే అదిరిపోయింది, సూపర్ ఉంది వ్యూ. అసలు సూపర్ వ్యూ అంటే సూపర్ వ్యూ. మొత్తం మనం అటు నుంచి కింద నుంచి వెళ్దాం. కోతులు కూడా ఉన్నాయి. నాకు తెలిసి మనం అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళా చూద్దాం ఇటు నుంచి వెళ్ళి. మొత్తం అంతా చూడండి అసలు. అసలు కొంచెం అయితే చాలా స్కేరీగా ఉంది. అటు వెళ్ళేద్దాం అనుకున్నాను, కాదు మధ్యలో అయిపోయింది, వేరే రూట్లోంచి వెళ్తున్నా. ఇటు నుంచి వెళ్దాం మనం. అందరు ఇక్కడే కూర్చున్నారు. రాళ్ళు స్కిడ్ అయితే చూసుకొని దిగాలి. సో వచ్చేసి కొంచెం సో ముంగడు కొంచెం మీకు వ్యూ పాయింట్ కనిపిస్తుంది కదా, అదే వ్యూ పాయింట్. అక్కడ అందరూ నించున్నారు కదా, మెయిన్ ఎక్కువ చాలామంది అక్కడే ఫోటోలు తీస్తారు. సో అక్కడ వచ్చేసి మనకి రింగ్ రోడ్ అనేది కనిపిస్తుంది. సో నేనైతే అంత రిస్క్ చేయట్లేదు, మనం సింపుల్ ఫోటోలు తీద్దాం కావాలనుకుంటే, రిస్క్ కావద్దు మనకి. ఓకే, సో వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఎప్పుడైనా టైం ఉంటే వీకెండ్స్లో అయితే కొంచెం ఇట్లా రష్గా ఉంటుంది. వీకెండ్స్ కాకపోతే మీకు కొంచెం ఫ్రీ ఉంటుంది, ఫ్రెండ్స్ తో వచ్చినప్పుడు మీకు అంత ఇబ్బంది ఉండదు. సో బెటర్ వీక్ డేస్లో రండి. ఇంకా మీరు సాఫ్ట్వేర్ అదే అంటే ఇంకా వీకెండ్స్లో రావాల్సి ఉంటుంది. పర్లేదు, మరీ అంత ఎక్కువ ఏం లేరు, ఓకే మేము చేయొచ్చు. గ్యాంగ్ ఆడని కొంతమంది. నెమళ్ళు కూడా చాలా ఉన్నాయి. కింద ఏదో చిన్న లేక్ లాగా ఉంది, చాలా ఉన్నాయి.
కొంచెం అక్కడ దూరంగా చూసుకుంటే మీకు అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, అది సంగీ టెంపుల్. ఇందాక మనం వచ్చిన రూట్లోనే స్ట్రైట్గా వెళ్తే సంగీ టెంపుల్కి వచ్చేస్తాం అనమాట. చెప్పు ఇంతేనా? అంతే. అడిగి పోయి ఫోటో తీసి వచ్చే అడిగి పోయి ఫోటో దిగేసి వచ్చేయాలి అంతే. పట్టుకోరా రే. వచ్చేసా. अरे खाली फोटो उतार के आओ, मैं एडिट कर देता हूँ. आ जाओ जरा. మన వాళ్ళందరూ ఆడనే ఉన్నారు, నేను నిన్నే ఉన్నా, మెల్లగా పోతున్నాయి. కాకపోతే నా ప్రాబ్లం ఏంటంటే ఒక చేతిలో హెల్మెట్, ట్రైపాడ్, బాటిల్, ఇంకో చేతిలో కెమెరా పట్టుకొని మెల్లగా వెళ్తున్నా. హెల్మెట్ బండికి పెడదాం అనుకున్నా కానీ పెట్టలేదు. ఎందుకంటే ఇక్కడ ఒక ఫోటో దిగాలి హెల్మెట్ పెట్టుకొని అని హెల్మెట్ తీసుకొని వచ్చాను. కానీ దానివల్ల నాకు చాలా ఇబ్బంది అవుతుంది. వచ్చేసాం వ్యూ పాయింట్కి. ఇంకా పైకి కూడా చాలా మంది ఎక్కుతున్నారు. ఇంకా అంత పైకి ఎక్కలేదు. కాకపోతే కొంచెం ఆయాసం వస్తుంది ఇప్పటికే. ఇంకా పైకి ఎక్కుతున్నారు. నా వల్ల అయితే మనం ఇటు నుంచి ఏమన్నా దారి చూద్దాం. రాలేనా? అబ్బా, శాంతం పైకి కూడా వచ్చేసాను. ఇంకా పైకి ఉంది కొంచెం. సిటీ వ్యూ అయితే మస్తుగా అనిపిస్తుంది ఇక్కడ నుంచి. సో ఎక్కడానికి వచ్చే ముందు కొంచెం ముందే ప్రిపేర్డ్గా రండి. ఎందుకంటే చాలా రాళ్ళు ఎక్కాల్సి ఉంటుంది.
హెల్మెట్ ఇక్కడ పెట్టేద్దాం. ఇక్కడ నుంచి ఒక స్టెప్ వేసి ఇక్కడ నుంచి ఇంకో స్టెప్ వేసి ఇలాగా నేను వచ్చిన రూట్లో రండి. ఎందుకంటే నేను కొంచెం ఈజీ రూట్లో వస్తాను, వాళ్ళేమో రాళ్ళు రూపలు ఎక్కువ వస్తాను. ఇందాక మనం చూసుకున్నాం కదా వ్యూ పాయింట్, అగో వాళ్ళు వెళ్తున్నారు. అందరేమో ఇక్కడి నుంచి వస్తున్నారు, నేనేమో కొంచెం చెట్లలోంచి మంచిగా వచ్చిన ఫ్రీగా. మన గ్యాంగ్ అయితే ఇక్కడ ఉంది. బాబా బాబా శాంతం పైకి వచ్చేసాము. 360 డిగ్రీ వ్యూ చూద్దాం ఒకసారి. మనకు ఒకటి పోటీ లేదమ్మా, కూర్చోదా మొత్తం 360 డిగ్రీ వ్యూ చూడండి. సూపర్ ఉంది, అసలు ఎక్స్పెక్టే చేయలేదు ఇంత మంచిగా ఉంటుందని. అరాచకమా? ఎటు వెళ్దాం? రింగ్ రోడ్ నుంచి పోదామా? వెనకాల అయితే స్ట్రైట్ ఇదే రూట్, అట్లా రిటర్న్ తీసుకొని. హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఇదంతా కట్ చేయి. అయ్యా వీడియో తీస్తానని చెప్పి తీసుకొచ్చి కనీసం మంచినీళ్ళు కూడా ఇప్పించారు కదా. మంచినీళ్ళు ఇవ్వలేదా? బాటిల్ తీసుకురాలే? తెచ్చాడు పోయా, తాగాడు ఒక్కడే. తాగాడు. సబ్స్క్రైబ్ చేయబాకలే, అదే సబ్స్క్రైబ్ ఉంటుంది కదా, అది చేసుకోబాక. సో ఫ్రెండ్స్, ఇది ఇంకా వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. చాలా బాగుంది లొకేషన్. రండి. లైట్ నేను ఎక్కను, రాను, రిస్కీగా ఉంది, భయం వేస్తుంది అనుకుంటేనే ఎక్కేసాను, తిరిగేసాను. సో అప్పుడప్పుడు చిన్న చిన్న ఇలాంటివి చేస్తూ ఉండాలి. అప్పుడే మనకి మనలో ఉన్న టాలెంట్ కానీ మనలో ఉన్న ధైర్యం అని తెలుస్తుంది. సో నా జర్నీ, నా ట్రావెల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమనండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.